ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. 8 మంది కార్మికులను రక్షించేందుకు 5 రోజులుగా సహాయ చర్యలు కంటిన్యూ అవుతున్నాయి. సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్నామన్న మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెస్క్యూ ఆపరేషన్ 2 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన రాట్ హోల్ మైనర్స్ టీం టీఎంబీ ఉన్న 200 మీటర్ల దగ్గరికి వెళ్లినట్లు చెప్పారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. 5 రోజులుగా ఆర్మీ, నావీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి టీంలతో పాటు రాట్ హోల్ మైనర్స్ బృందాలు సహాయక చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. టన్నెల్లో సుమారు 18 నుంచి 20 మీటర్ల మేర మట్టి, బురద పేరుకుపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ప్రధాన అడ్డంకిగా ఉన్న చివరి 40 మీటర్లలో పెద్ద ఎత్తున ఊట వస్తోంది. మట్టి బురదను తొలగిస్తే గానీ టన్నెల్ బోర్ మిషన్ ముందు భాగం దగ్గరకు వెళ్లలేని పరిస్థితి కనిపిస్తోంది. టన్నెల్ ఘటనాస్థలి దగ్గరే ఉండి రెస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షిస్తున్నారు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 8 మందిని రెస్క్యూ చేయడంపై ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు. సొరంగ పనులలో అనుభవం ఉన్న ఎక్స్పర్ట్ తో భేటీ అయ్యారు. టీబీఎం వరకు చేరే మార్గాలను సహాయక బృందాలు పర్యవేక్షిస్తున్నట్లు మంత్రులకు అధికారులు వివరించారు. రెస్క్యూకు ఆటంకంగా ఉన్న బురద నీటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మంత్రుల రివ్యూ మీటింగ్ లో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, ఉన్నతాధికారులు, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు పాల్గొన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్ను 2 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు చెప్పారు. గ్యాస్ కటర్తో దెబ్బతిన్న టీబీఎంను వేరు చేస్తున్నామని చెప్పారు. ఢిల్లీలోని బార్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్ బృందాన్ని ప్రత్యేకంగా పిలిపించినట్లు మంత్రులు చెప్పారు. రెస్క్యూ సిబ్బంది రిస్క్ లో పడొద్దని సహాయక చర్యలు కొంత నెమ్మదిస్తున్నాయన్నారు. 8 మంది కార్మికులు ప్రాణాలతోనే ఉన్నారన్న నమ్మకం తమకు ఉందన్నారు మంత్రి ఉత్తమ్. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో ఎక్కడ టన్నెల్ యాక్సిడెంట్ జరిగినా అందులో పాల్గొన్న వారిని ఈ రోజు మేము ఆహ్వానించి మరి మా ఎంబడి తీసుకొచ్చి ఈ రోజు టన్నెల్ లోపల పంపించి మరోసారి పరిశీలన చేయడం జరిగింది. 8 మంది ఎవరైతే మిస్సింగ్ ఉన్నారో వాళ్ళ కోసం మరి సీరియస్ ప్రయత్నం చేయబోతున్నాము. ఆ విషయంలో మొత్తం ఆపరేషన్ విషయం కూడా ఈరోజు మేము అందరం వీఆర్ హోపింగ్ దట్ వీ కెన్ కంప్లీట్ ద హోల్ ఆపరేషన్ ఇన్ 2 days. అది మేము ఇంకా పూర్తిగా ఆశ వదులుకోలేదు. బ్రతికున్నారు, బయటికి తీసుకురావాలి అనే ఉద్దేశంతోనే మా పని ముందుకు పోతున్నాము. Suddenly water, mud, everything fallen and then this accident took place. Luckily, out of 68 people were inside, all others came down. Now, as Mr. Uttam Kumar Reddy and Venkat Reddy told, they are all monitoring and coordinating. And I hope that 8 people will be alive. కొంత టైం పట్టినా టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను బయటకు తెస్తామన్నారు ఢిల్లీకి చెందిన రాట్ హోల్ మైనర్ టీం సభ్యుడు మున్నా ఖురేషి. టన్నెల్ బోరింగ్ మిషన్ ఉన్న 200 మీటర్ల దూరం వరకు తమ టీం వెళ్లినట్లు చెప్పారు. టీబీఎం ముందు భాగంలో భారీగా పైనుంచి మట్టి కూలిందన్నారు. యాక్సిడెంట్ స్థలంలో ఇంకా పైనుంచి ఊట పడుతోందని చెప్పారు. టన్నెల్లో నీటి ధారను ఎవరూ ఆపలేరన్న రాట్ హోల్ మైనర్ లోపల బురద మట్టిని తొలగించేందుకు చర్యలు చేపడతామన్నారు. पानी चल रहा है 35-30 की स्पीड पे जैसे गाड़ी चलती है ऐसे पानी चल रहा है झरना से, वो है, कोई दिक्कत नहीं है. बस ये है लगे पड़े, बाकी तो उसके हाथ में वो इतना बाहर निकल रहा है, उसकी वजह से हम वापस रिटर्न आ गए. नहीं तो हम उसे हटाते, मलबे को हटाते. समय लेंगे, जो भी समय आएगा, मगर कर लेंगे. बचा या नहीं बचा, मगर हम तो जिंदा है ना. और हम जाके उसमें बिल्कुल ही जाके भाई कच्चे में जाके बैठ जाए तो वो भी हमारी गलती होगी, सबकी गलती होगी उसमें. क्योंकि हम ये चाहते पहले उसे मजबूत कर लें, फिर उन भाइयों को निकाल के लाएं. वो है, मगर थोड़ा टाइम लगेगा, निकलेगा, रुकेगा नहीं, निकलेगा जरूर. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులు టెన్షన్ పడుతున్నారు. కార్మికుల గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటికి పెద్ద దిక్కైన తమ వారిని క్షేమంగా తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.